శరీరవాణి దేవికి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుని సంహరిస్తాడని అతనికి చెప్తుంది. అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవికి జుట్టు ముడి పట్టుకుని తన కరవాలం తీసుకుని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంసా నీకు ఇష్టమైన సోదరిని చంపుతావా అని అడతాడు. ఆమె గర్భం నుంచి జన్మించిన శిశువు కదా నిన్ను సంహరించేది, మరి దేవికి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకుని నీకు ఇస్తాను, నువ్వు ఇప్పుడు దేవకిని వదిలిపెట్టే అని కంసుడితో అంటాడు. దానికి కంసుడు ఒప్పుకుంటాడు. ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది. మొదటి సంతానం కుమారుడు పుడతాడు. అప్పుడు వసుదేవుడు ఆ సంతానాన్ని కంసుడికి అప్పగిస్తాడు. వసుదేవుని